మరోవైపు నిర్మల్ జిల్లాలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సహాయక చర్యల్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఎస్పీ జానకి శర్మిల. వరదల్లో చిక్కుకున్న 10 మందిని రక్షించినట్టుగా చెప్తున్నారు రెస్క్యూ టీమ్స్. ముంపెల్లి దగ్గర వరదల్లో చిక్కుకుపోయారు పశువుల కాపరి. ఆ పశువుల కాపరిని కాపాడేందుకు రెస్క్యూ టీం ప్రయత్నించింది. వరద ప్రవాహం పెరగడంతో సహాయక చర్యలకి ఆటంకం ఏర్పడింది. మనం చూడొచ్చు, అక్కడున్న ఒక రాయి మీద పశువుల కాపరి అలాగే కూర్చుని ఉన్నాడు. రెస్క్యూ బృందాల కోసం అతను ఎదురు చూస్తూ ఉన్నాడు. వరద ప్రవాహం పెరగడంతో ప్రస్తుతం ఆ రెస్క్యూ ఆపరేషన్ కి ఆటంకం ఏర్పడినట్టుగా తెలుస్తోంది. అయితే హెలికాప్టర్ ని పంపించాలని ప్రభుత్వాన్ని కోరారు ఎస్పీ జానకి శర్మిల. పశువుల కాపరిని కాపాడేందుకు రెస్క్యూ సిబ్బంది అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రయత్నించే క్రమంలో వరద అనూహ్యంగా పెరిగింది. దీంతో హెలికాప్టర్ వస్తే తప్ప అతన్ని కాపాడలేని సిచ్యువేషన్ కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వాన్ని ఎస్పీ జానకి శర్మిల హెలికాప్టర్ పంపించాలంటూ రిక్వెస్ట్ చేశారు. మా ప్రతినిధి నరేష్ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. నరేష్, ఆ పశువుల కాపరిని తీసుకొచ్చారు, ఎందుకంటే ఇప్పటికే జానకి శర్మిల హెలికాప్టర్ పంపాలంటూ ప్రభుత్వాన్ని కోరినట్టుగా తెలుస్తోంది. ఏంటి అతని సిచ్యువేషన్ ఏంటి? గత 12 గంటలుగా శంకర్ను కాపాడేందుకు జిల్లా యంత్రాంగం అంతా రంగంలోకి దిగింది. చూడొచ్చు, గోదావరి అవతలి వైపున కొర్రులో దీవి ప్రాంతంలో శంకర్ చిక్కుకొని ఉన్నాడు. పశువుల కాపరిని కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్తో పాటుగా జిల్లా ఎస్పీ రంగంలోకి దిగి పూర్తిగా మానిటర్ చేస్తున్నారు. అయితే రెస్క్యూ ఆపరేషన్ చేసేందుకు గోదావరి వరద ప్రవాహం కంటిన్యూగా 4 లక్షల క్యూసెక్లుగా ఉన్న నేపథ్యంలో ఈ ఎస్డీఆర్ఎఫ్కు సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ బృందాలు అక్కడికి చేరుకోలేకపోతున్నాయి. మనతో పాటుగా కలెక్టర్ ఉన్నారు. సిచ్యువేషన్ను కంట్రోల్ చేసేందుకు సిచ్యువేషన్ను మానిటర్ చేస్తున్నారు. నిమిషం మానిటర్ చేస్తున్న పరిస్థితి. ప్రభుత్వంతో కూడా మాట్లాడారు. శంకర్ను కాపాడేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఇప్పుడున్న సిచ్యువేషన్ ఆల్రెడీ ఇక్కడ రెస్క్యూ టీమ్స్ రావడం జరిగింది, కానీ ఎస్ఆర్ఎస్పీ వాటర్ చాలా హెవీగా ఉంది. హెవీ ఫ్లో వల్ల అక్కడ బోట్ వెళ్ళడానికి ఇప్పుడు వీలు లేదు, ఎందుకంటే చాలా లోతు ఉంది అండ్ స్ట్రీమ్ కరెంట్ కూడా చాలా హెవీగా ఉంది. ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ టీం మళ్ళీ ఇక్కడ వచ్చి ఒకసారి అటెంప్ట్ చేస్తుంది, అదే ఒకటి. ప్లస్ మన హెలికాప్టర్ రిక్వెస్ట్ కూడా పెట్టడం జరిగింది. ఒకవేళ ఇక్కడ ఎస్డీఆర్ఎఫ్ టీంలు కానీ ఎన్డీఆర్ఎఫ్ టీం కానీ అక్కడ చేరుకోలేకపోతే, హెలికాప్టర్ సహాయం కూడా జరగకపోతే పరిస్థితి ఏంటి? అక్కడున్న వ్యక్తికి మానిటర్ చేసేందుకు అక్కడ సెల్ ఫోన్ కూడా లేదు అతనికి అందుబాటులో. ఎలా మానిటర్ చేయబోతున్నారు? ఎట్లా సహాయ సహకారాలు చెప్పు. ఇక్కడ నుంచి ఆ మనిషి మనకి డైరెక్ట్గా కనపడుతున్నారు. మన ఆల్రెడీ ఆయనతో టచ్లో ఉన్నాము. ఆయన ఎలా ఉన్నారు, ఏమున్నారు, ఆల్రెడీ మనకి ఇన్ఫర్మేషన్ కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి. అండ్ మన హెలికాప్టర్కి రిక్వెస్ట్ పెట్టాము, ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా వస్తుంది. కాబట్టి సిచ్యువేషన్ మనం మానిటర్ చేస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి దెర్ ఇస్ నో ఇష్యూ, ఎందుకంటే ఆయన చాలా హైట్లో ఉన్నారు. బట్ వీఆర్ స్టిల్ క్రిటికల్ అండ్ వీఆర్ స్టిల్ మానిటరింగ్ ఇట్. ఇది కలెక్టర్ చెప్తున్నారు. పూర్తిగానైతే అతను ఒడ్డుపై ప్రాంతంలో ఉండడం కారణంగా సేవ్ చేసే పరిస్థితుల్లో ఉన్నాము. మేమంతా జిల్లా యంత్రాంగం ఇక్కడనే ఉండి పర్యవేక్షిస్తున్నాము. ఎస్డీఆర్ఎఫ్ టీంలు అక్కడికి వెళ్లేందుకైతే సాయశక్తిలా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే వరద ఉధృతి కంటిన్యూ అవుతుంది. చూడొచ్చు, దాదాపుగా 4 లక్షలకు పైగా వరద ఉధృతి గోదావరిలోకి కంటిన్యూ అవుతుంది. గోదావరి అవతలి వైపున మునిపల్లికి సంబంధించిన అవతలి వైపున దీవి ప్రాంతంలో అతను చిక్కుకున్న పరిస్థితి. శంకర్ని కాపాడేందుకు అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. శంకర్తో పాటుగా నిన్న ఇద్దరిని కాపాడారు. శ్రీను, గంగన్న అనే పశువుల కాపరి ఇద్దరిని ఒడ్డుకు చేర్చారు. కానీ శంకర్ను చేర్చేలోపే వరద ఉధృతి పెరిగిపోవడంతో ఇప్పుడు అతన్ని తీసుకురాలని పరిస్థితి. జిల్లా యంత్రాంగం అంతా ఎస్పీ జానకి శర్మిలతో పాటుగా ఎస్డీఆర్ఎఫ్ టీంలు, పోలీసు బలగాలు అన్ని కూడా రంగంలోకి దిగి ఇక్కడనే మానిటర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గానైతే నిర్మల్ జిల్లా జల దిగ్బంధంలో ఉన్న పరిస్థితి, అతలాకతం అవుతున్న పరిస్థితి. రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఓవైపున వర్షం కంటిన్యూగా కురుస్తుంది. ఇప్పటికే దాదాపుగా 36 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి. ఎప్పుడు ఏ నిమిషం ఏమవుతుందో తెలియని పరిస్థితి నేపథ్యంలో ముంపు ప్రాంతాలను, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకైతే రెస్క్యూ టీంలు పూర్తిగా రంగంలోకి దిగాయి. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్కి సంబంధించిన టీంలతో పాటుగా పోలీస్ బలగాలు కూడా ఇక్కడికి దిగి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు నిర్మల్ జిల్లాకు ఎవరు కూడా రావద్దు అంటుకుంటా విజ్ఞప్తులు అయితే ఇటు ఎస్పీ జానకి శర్మల నుండి కలెక్టర్ నుండి విజ్ఞప్తులు అయితే అందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హెలికాప్టర్ సహాయం కోరారు. హెలికాప్టర్ ఏ నిమిషం ఇక్కడికి వచ్చి అతన్ని కాపాడే ప్రయత్నం అయితే చేస్తామన్న నమ్మకంతో ఉన్నామంటూ కలెక్టర్ అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. రైట్ నరేష్, థ్యాంక్ యూ.